థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ, పీసీఓడీ ఉన్నవాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా ఎక్కువగా బయట ఫుడ్డే తింటున్నా సరే, వాళ్ళకి మునగాకు పొడిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బయట కొనుక్కోవడం కంటే ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నేను చేసిన ప్రొసీజర్ ఫాలో అయిపోండి. ఇంకా థైరాయిడ్ గురించి డీటెయిల్డ్‌గా చెప్పాలంటే, థైరాయిడ్‌కి తీసుకోవాల్సిన ఫుడ్స్ ఉంటాయి. అవి కోకోనట్ మిల్క్ కానీ, కోకోనట్ ఆయిల్‌తో ఫుడ్ చేసుకోవడం కానీ, ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఎక్కువగా దేనికోసం అసలు ఆలోచించొద్దండి. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే థైరాయిడ్ తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇంకా బ్రెజిల్ నట్స్, మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవకాడోస్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. చికెన్ కూడా తీసుకోవచ్చు. చికెన్, ఫిష్, సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవచ్చండి. ఇంకా వచ్చేసి ఓన్లీ హోమ్ ఫుడ్డేని ప్రిఫర్ చేయండి. బయట ఫుడ్ అస్సలు స్టాప్ చేసేయండి. జంక్ ఫుడ్ అయితే మొత్తానికి స్టాప్ చేసేయాలి. షుగర్ని కూడా కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. వీలైతే నైట్ టైం రైస్ని కానీ, చపాతీని కానీ అవాయిడ్ చేసి 2 యాపిల్స్ కానీ, ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్‌తో మేనేజ్ చేయండి. అంటే స్టార్టింగే మానేయమంటే మీకు కూడా కరెక్ట్ కాదు. కానీ కొన్ని రోజులకి అలాగా మీరు నైట్ టైం ఫుడ్ తినడం మానేస్తే మీరు చాలా చేంజెస్ చూడొచ్చు మీకు ఆ థైరాయిడ్ విషయంలో. సో నైట్ టైమ్ ఫుడ్ బదులు ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ కార్బోహైడ్రేట్స్‌గా కూడా ఎక్కువ తీసుకోకూడదు. రైస్ కానీ, చపాతీ కానీ. సో అది చాలా తక్కువ ఇంకా మీకేం క్వెషన్స్ ఉన్నా నాకు కమెంట్‌లో మెన్షన్ చేయండి. కామెంట్ బాక్స్‌లో. నేను ఆటిలికి చూసి రిప్లై ఇస్తాను. మీకు రెసిపీస్ కూడా వీటన్నిటి కోసం ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.